వరంగల్ జిల్లాలో పుట్టి పేదరికాన్ని తనివితీర అనుభవించినటువంటి ప్రజల ఆకలిని దుఃఖాన్ని స్వయంగా చూసినటువంటి అందశ్రీ ఆయన చదువు రాకపోయినా ఆయన మెదడే ఒక చిప్ లాగా ఆయన సాహిత్యానికంటే ఎక్కువ కూడా ప్రజల జీవితాలతో మమేకమైనటువంటి వ్యక్తిగా వాళ్ళ బాధల్ని తనితురు చూసిన వ్యక్తిగా వాళ్ళ మీదనే పాటలు రాసి ఇవాళ ప్రతి పాటలో ఒక అర్థం, ప్రతి పాటలో ప్రజల జీవిత విధానాన్ని ఆవిష్కరించిన మహనీయుడు అందశ్రీ గారు. అందశ్రీ గారితో మాకు ఒక 25 సంవత్సరాల దగ్గరి పరిచయం. తెలంగాణ ఉద్యమంలో ఆయన రాసిన పాటలు యావత్ తెలంగాణ సమాజాన్ని తట్టి లేపింది, కార్యోన్ముఖులు చేసింది, మాలాంటి వాళ్ళకు స్ఫూర్తినిచ్చింది. తెలంగాణ మొత్తం ఉద్యమంలో మాటల కంటే కూడా పాటలకే పట్టం కట్టి పాటలకే ఇవాళ ప్రజలు ఆకర్షితులై తెలంగాణ ఉద్యమంలో కోట్లాది మందిని పాల్గొనడానికి కార్యదీక్షుడు ఇలా అందశ్రీ గారు. అందశ్రీ గారికి అనేక డాక్టరేట్ కాకతీయ విశ్వవిద్యాలయంతో పాటుగా ఇంటర్నేషనల్ పీస్ వాళ్ళు కూడా డాక్టరేట్ ఇచ్చి సన్మానించడం జరిగింది. వారికి దాసరథి పురస్కారంతో పాటుగా అనేక రకాల పురస్కారాలు వారికి అందించడం జరిగింది. ఇవాళ వారి పాట తెలంగాణ గీతంగా రావాలని చెప్పి ప్రజలు కలగన్నారు, కానీ వేరే కారణాల వల్ల అది రాలేకపోయింది. కానీ ఆయన రాసిన జై జయ తెలంగాణ అనే పాట తప్పకుండా రాబోయే తరాలకు అదొక ఆదర్శవంతమైన గీతంగా తెలంగాణ గొప్పతనాన్ని, తెలంగాణ యొక్క చైతన్యాన్ని ఆవిష్కరించే గేయం కాబట్టి దాన్ని గీతంగా, తెలంగాణ గీతంగా పరిగణించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇవాళ వారి లేని లోటు వాళ్ళ అభిమానులకు అసలు తీర్చలేనిదిగా, తెలంగాణ సమాజానికి మరి ముఖ్యంగా అణగారిన వర్గాల జాతులకి ఒక తీరని లోటుగా భావిస్తూ ఉన్నాం. వారు లేరని నమ్మడానికి ఇలా వాళ్ళ అభిమానులు ఎవరు కూడా సిద్ధంగా లేరు. ఇలా వారి కుటుంబానికి ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పి కోరుకుంటూ వారికి ఘనంగా నివాళులర్పిస్తాము. కోట్ల మంది పీడిత ప్రజల హృదయాల్లో చోటు సంపాదించుకున్న బిడ్డ కాబట్టి, అణచివేతకు వ్యతిరేకంగా, దోపిడీకి వ్యతిరేకంగా ప్రజల పక్షాన జీవితాంతం నిలిచిన బిడ్డ కాబట్టి, ఎక్కడ ప్రజల పోరాటం ఉంటుందో ఆ పోరాటానికి స్ఫూర్తినిచ్చిన బిడ్డ కాబట్టి, ప్రజలకి తన పాట రూపంలో, తన మాట రూపంలో జాగృతం చేసినటువంటి మహనీయుడు కాబట్టి, ఆయన నిస్వార్థంగా ఆయన సినిమాలో పాటలు రాసిన, ప్రజల కోసం పాటలు రాసిన, ఆయన ఎక్కడ డబ్బుకు ఆశపడే వ్యక్తి కాదు. ఇవాళ ప్రతి సెల్ ఫోన్లో వారి ఫోటో ఒకటి వారి పాట ఒకటి మారిపోతుంది. మనిషి అన్నవాడు అనేటువంటి పాట ప్రతి సెల్ ఫోన్లో ఉంటుంది. మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు అని. అంటే కాలం మారుతున్న కొద్దీ మనిషిలో జరుగుతున్న మార్పుల్ని ఇదేనా మానవత్వం అని చెప్పి, ఇదేనా మానవ జాతి అని చెప్పి మానవ జాతిని మేల్కొల్పినటువంటి వ్యక్తి, మానవ సంబంధాలని గుర్తు చేసినటువంటి వ్యక్తి ఇలా అందశ్రీ గారు. ఒక పాట తెనుగొల్ల ఎల్లమ్మ అనేటువంటి పాట మొత్తం ఆ జాతిని ఇప్పటికీ ప్రతి ఇంట్లో ఆ పాట ఉంటుంది. అంటే ఏ పాట రాసినా, ఏ పదం రాసినా కూడా దాంట్లో ఒక అర్థం, దాంట్లో ఒక చైతన్యం, దాంట్లో ఒక స్ఫూర్తి కలిగినటువంటి స్ఫూర్తినిచ్చిన మహనీయుడు కాబట్టి నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా. వారు చనిపోక ముందే తన కొడుకు ఒక మాట చెప్పిండు, నా బాడీని ఖననం చేయండి అని చెప్పిండు. దాని ప్రకారంగా ఖననం చేస్తారు కాబట్టి ముఖ్యమంత్రి గారు ప్రభుత్వపరమైన స్థలాన్ని ఒక 5 ఎకరాలు 10 ఎకరాల్లో కేటాయించి ఒక స్మృతివనంగా తీర్చిదిద్దాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇలాంటి వాళ్ళు రేపటి జాతికి, రేపటి మన తరాలకు ఆదర్శవంతం కాబట్టి వారి స్మృతివనం ఖచ్చితంగా వారి రేపటి పాటలు, మాటలు, వారి స్ఫూర్తి
మనకు గొప్ప ఆదర్శంగా ఉండే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఈ విషయంలో ఆలోచన చేసి తప్పకుండా ఈ పని చేస్తారని చెప్పి ఆశిస్తా ఉన్నాను. శాంతి తీసుకో నెంబర్ సార్ ఒక ఫోటో కొట్టుకోండి రండి సార్ రండి సార్ 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 లోపల సీట్ ఒక్క నిమిషం